ఒక్క ఇన్నింగ్స్ 6 రికార్డులు మోతమోగించిన హిట్ మ్యాన్. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. మూడో వన్డేలో శతకంతో చెలరేగిన హిట్ మ్యాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సైతం అందుకున్నాడు. తన శతకం ద్వారా అంతర్జాతీయ వన్డే క్రికెట్లో పలు రికార్డులను రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై గడ్డపై వన్డేలో కనీ విని ఎరగని రికార్డులు సొంతం చేసుకున్నాడు. ఆసీస్తో మూడో వన్డేలో రోహిత్ శర్మ సెంచరీ. తన సెంచరీతో రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ కెరీర్లో 50వ అంతర్జాతీయ శతకం నమోదు. విమర్శలకు చెక్ పెడుతూ జోడీ ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో చెలరేగిపోయింది. ముఖ్యంగా రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. వింటేజ్ ఆటతో ప్రేక్షకులను అలరించాడు. తనదైన శైలిలో సిక్స్లు కొడుతూ ఫోర్లు కొడుతూ సత్తా చాటాడు. 105 బంతుల్లో సెంచరీ కొట్టిన రోహిత్ శర్మ మొత్తంగా 125 బంతుల్లో 121 రన్ చేసి అజేయంగా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఈ క్రమంలోని పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు విదేశీ బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. అతడి ఖాతాలో 6 సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలోని విరాట్ కోహ్లీ 5 సెంచరీలు, కుమార్ సంగక్కర 5 సెంచరీలను అధిగమించాడు.